జమ్మూ కాశ్మీర్ లో అమర్నాథ్ యాత్రికుల కష్టాలు కొనసాగుతున్నాయి. మంచు శివలింగ దర్శనానికి వెళ్లి శ్రీనగర్ లో చిక్కుకుపోయారు తెలుగు యాత్రికులు. అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తూ 2 రోజులుగా బల్తాల్ బేస్ క్యాంప్ లో తలదాచుకున్నారు. సీఆర్పీఎఫ్ బలగాల రక్షణ మధ్య 15 మంది నిజామాబాద్ వాసులు ఇవాళ ఉదయం శ్రీనగర్ కి చేరుకున్నారు. శ్రీనగర్ లో తెలుగు యాత్రికుల పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, మొత్తం ఎంతమంది యాత్రికులు చిక్కుకున్నారు? ఇబ్బందులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? కాశ్మీర్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సుమారు అమర్నాథ్ యాత్రికులందరూ ఇబ్బందులు గురవుతున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ 7,000 మంది, 2 రాష్ట్రాలకు సంబంధించి 7,000 వరకు అమర్నాథ్ యాత్రకు వెళ్లారని ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది నిజామాబాద్ వాసులు మన వీసీకి సంప్రదించడం జరిగింది. సుమారు 15 మంది ఇప్పుడు ప్రస్తుతం శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ టూరిజం సెంటర్ లో ఆశ్రయం పొందుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే 8వ తేదీ ఉదయం అమర్నాథ్ యాత్ర దర్శనం పూర్తయిన తర్వాత వారిని సైనిక పహారా మధ్య బల్తాల్ బేస్ క్యాంప్ కు సైనిక శిబిరానికి తరలించినట్టు తెలిసింది. అక్కడే పరిస్థితులు ఇప్పటికే శ్రీనగర్ లో 2 రోజులుగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. 2 రోజులుగా అమర్నాథ్ యాత్ర కూడా బ్రేక్ అయిన నేపథ్యంలో సైనిక పహారా మధ్య వారిని బల్తాల్ బేస్ క్యాంప్ కి తరలించారు. బేస్ క్యాంప్ నుంచి ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్రీనగర్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని టూరిజం సెంటర్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో వారికి సరైన వసతులు కూడా లేవని చెప్తున్నారు. 2 రోజులుగా తిండి కావచ్చు, అయితే ఆశ్రయం కావచ్చు, బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వీసీకి సంప్రదించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కుటుంబాలకు కూడా చేరవేసేందుకు వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ఇంటర్నెట్ వ్యవస్థను ఇప్పటికి కూడా స్తంభింపజేశారు కర్ఫ్యూ నేపథ్యంలో. అయితే వీరు ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లోని టూరిజం సెంటర్ లో ఉన్నారు. మన ప్రభుత్వం తొందరని చొరవ తీసుకుని మమ్మల్ని ఇక్కడికి స్వగ్రామానికి చేర్చాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికైతే ఆ టూరిజం సెంటర్ లో తెలుగు వారు నిజామాబాద్ వాసులు 15 మందితో పాటు సుమారు 250 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీనగర్ లో గత 2 రోజుల కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో సురక్షితంగా చేర్చాలని కోరుతున్నారు. థాంక్యూ కిషోర్.